అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు డీలర్షిప్ నుంచి ఇచ్చే వచ్చారు కదా, అంటే ఏంటి దాని ఫెయిల్యూరా మళ్ళీ డీలర్షిప్ తీసుకురావడానికి డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలి అంటే ఏమేమి కావాలనుకుంటున్నారు మీరు డిస్ట్రిబ్యూటర్? అందరినీ మేము ఎంటర్టైన్ చేయట్లేదు. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కంపెనీ తరఫు నుంచి చేస్తారా, లేదా ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళు చేసుకోవాలి? వాళ్ళు చేయబట్టుకుని నడిపిస్తాం 3 months. మీ దగ్గర సర్వీస్ ప్రాబ్లం ఉంది, కాస్ట్ కటింగ్ మీరు మధ్యలో ఎక్స్పెన్సెస్ కట్ చేస్తారా, లేకపోతే వెహికల్ క్వాలిటీని కట్ చేస్తారా? స్పేర్ పార్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే మీరు ఇవ్వాలి కదా. మీకు మార్జిన్ ఎలా వస్తుంది? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మీరు సెల్ చేస్తున్నారు, మీరు తక్కువ సెల్ చేస్తారు, అదే ప్రైస్ కి డీలర్ సెల్ చేయాలంటే బ్యూటిఫుల్ మార్జిన్ ఎలా వస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, ఎవరిని అడిగినా నేను ఎక్స్పెన్సివ్ బ్యాటరీ వాడతాను, మా బ్యాటరీ పేలదు అని చెప్తారు. మేము లిథియం అయన్ బ్యాటరీ వాటర్ లో వేస్తాం. ఓకే, వేసి అలా తీను అలా పెట్టేస్తే ఓకేనా? మీకు 1 lakh ఛాలెంజ్, కొత్త బ్యాటరీ 1 lakh ఛాలెంజ్. ఇప్పుడు నాకు ఇదే బ్యాటరీని ఫిక్స్ చేసి ఇప్పాలి మీరు. షూర్లీ 60,000 కి 50,000 కి కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఇచ్చేస్తారు. అవన్నీ కాదని మ్యాక్ మోటార్స్ దగ్గరికి వచ్చేందుకు కస్టమర్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము మ్యాక్ మోటార్స్ చెర్లపల్లి దగ్గర అయితే ఉన్నాము. సో ఇది వచ్చి ఒక ఇండస్ట్రియల్ ఏరియా. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మనము కొత్తగా అయితే పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నిఖిల్ సార్ మన అందరికీ తెలిసిందే, మనం చాలా వీడియోస్లో అయితే చూసాం కదా. సో ఇప్పుడు సరికొత్త వీడియోతో సరికొత్త టెక్నాలజీతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా డీలర్షిప్స్ ఏదో ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ బ్యాటరీ పరంగా మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని మార్కెట్ ధరలకైతే ఇస్తున్నాము ఎలక్ట్రిక్ స్కూటర్స్. అలాగే బ్యాటరీలో మంచి ఇంప్రూవ్మెంట్స్ చేశామని చెప్తున్నారు. సో అవన్నీ కూడా మనము సార్ మాటల్లో అయితే తెలుసుకుందాం, పదండి. సార్ హలో తేజ, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు? సేల్ ఆన్ గోయింగ్ తేజ. కస్టమర్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది చూస్తున్నాను సార్, బాగా మార్కెట్ లో ఎక్కడ పెట్టినా మీ బండ్లు బాగా కనిపిస్తున్నాయి రోడ్ల మీద. థ్యాంక్ యూ. లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే లో ఈవీ అనగానే మ్యాక్ మోటార్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది రోడ్డు మీద. నాట్ ఓన్లీ లో, అంటే ఆ లో చేయడానికి మేము క్వాలిటీ ఎక్కడ తక్కువ చేయలేదు. అంటే ఎక్కడెక్కడైతే కాస్ట్ కటింగ్ చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చాయి కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే బడ్జెట్ లో ఎగ్జాక్ట్లీ లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సరే ఏంటి ప్రెసెంట్ ఏదో మీరు డీలర్షిప్ అనౌన్స్ చేస్తా అంటున్నారు? సో నథింగ్ తేజ, అంటే చాలా మంది కస్టమర్లు ఇప్పుడు ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకుంటాం, సార్ మాకు డీలర్షిప్ ఇవ్వండి అని. సో ఒక 6 months నుంచి విపరీతమైన డిమాండ్ పెరిగింది. సో మేము సప్లై చైన్ కూడా మేనేజ్ చేయలేకపోతున్నాం, అందుకోసం హోల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. నౌ వీఆర్ రెడీ ఫర్ గివ్ డీలర్షిప్. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు డీలర్షిప్ నుంచి ఇచ్చే వచ్చారు కదా, అంటే ఏంటి దాని ఫెయిల్యూరా మళ్ళీ డీలర్షిప్ తీసుకురావడానికి? ఫెయిల్యూర్ అన్నికి ఏం లేదు, బట్ ప్రైస్ కంట్రోల్ లేదండి. ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ డీలర్స్ లో ప్రైస్ కంట్రోల్ లేదు. ఎక్కడ కూడా ఎంఆర్పి కన్నా హైయర్ సైడ్ ప్రైస్ సేల్ చేయడము, ఇట్లాంటి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ రిసీవ్ చేసుకున్నాం మేము. అంటే మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ప్రైజెస్ సెల్ చేసేవాళ్ళు? అవునండి, అవును. బట్ ఇప్పుడు చూస్తున్న మ్యాక్ మోటార్స్ కి దాంట్లోకి వెళ్ళి 60% ఆఫ్ డీలర్స్ రిటర్న్ అయ్యారు. మళ్ళీ ఎవరైతే ఓల్డ్ డీలర్స్ ఉన్నారో 60% ఆఫ్ డీలర్స్ ఆల్రెడీ రిటర్న్. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అంటే ఏమేమి కావాలనుకుంటున్నారు మీరు డిస్ట్రిబ్యూటర్? తేజ క్వాలిటీస్ కన్నా కూడా ఇప్పుడు మ్యాక్ మోటార్స్ బోర్డు పెట్టేస్తే సేల్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో ఆల్రెడీ టెస్టెడ్. న్యూ డీలర్స్ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. సో థింగ్ ఏంటంటే సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా కస్టమర్, మీరు వచ్చారు, వెహికల్ తీసుకున్నారు. ఇన్ కేస్ మీ వెహికల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా సర్వీస్ చేయగలగాలి. ఆ డీలర్ కి ఆ కెపాసిటీ ఉంటే చాలు. మా దగ్గరికి వస్తున్న వాళ్ళలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, సార్ మేము పెట్టేస్తాము, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, మేము చేస్తాము, బట్ మా బై ప్రొడక్ట్ లా ఇది ఉంటుంది, మాకు ఆల్రెడీ వేరే బిజినెస్ ఉంది, అట్లాంటి కేటగిరీ మేము ఎంటర్టైన్ చేయట్లేదు. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్, బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్, జాయిన్ విత్ అవర్ సక్సెస్ జర్నీ. 6 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మేము ట్రైన్ చేస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో టెక్నీషియన్ ట్రైన్ చేస్తాము, తర్వాతే వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాము. ఇప్పుడు 6 lakhs అవుతుంది అంటున్నారు. 6 lakhs అంటే అది మీకు కట్టాలా, లేదంటే ఆ 6 lakhs కి మీరు వెహికల్స్ ఇస్తారా? తేజ ఇక్కడ కార్పొరేట్ ప్లే అంటారు దాన్ని. సో అట్లాంటిది మ్యాక్ మోటార్స్ లో ఇప్పుడు ఉండదు, ఇంతకు ముందు లేదు, ముందు కూడా ఉండదు. వీఆర్ వెరీ క్లియర్, ట్రాన్స్పరెన్సీ. 6 lakhs లో వాట్ ఎవర్ ఇన్వెస్ట్ వాల్యూ అంటే 12 వెహికల్స్ మేము మ్యాచ్ చేస్తాం. ఒక డీలర్షిప్ ఇష్యూ చేయాలి అంటే మినిమం 12 వెహికల్స్ మేము మ్యాచ్ చేస్తాము. ఆ 12 వెహికల్స్ సరిపడా ఇన్వెస్ట్ వాల్యూ అవుతుంది. బట్ ఇక్కడ స్క్రీటింగ్ అనేది కంపల్సరీ. చాలా మంది ఇప్పుడు మేము ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అవగానే చాలా మంది కాల్ చేస్తారు, సార్ మాకు ఇంట్రెస్టెడ్ ఉంది అని. సో అందరిని మేము ఎంటర్టైన్ చేయట్లేదు. రియల్లీ యు ఆర్ ఇంట్రెస్టెడ్,
యువర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్, వెల్కమ్. ఓకే, అంటే ఇప్పుడు మా మ్యాక్ మోటార్స్ నుంచి డీలర్షిప్ తీసుకోవాలి అంటే మీకు ఇంత ప్లేస్ ఉండాలి, ఇంత రిక్వైర్మెంట్ ఉండాలి అనే ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి? అది సిటీ టు సిటీ డిఫరెంట్ అవుతుంది రిక్వైర్మెంట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాస్త ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి, అర్బన్ రూరల్ సైడ్ కాస్త ప్రియారిటీస్ తగ్గించుకుంటాం. సో డిపెండ్ అపాన్ సిటీ. ఓకే, ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కంపెనీ తరఫు నుంచి చేస్తారా, లేదా ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళు చేసుకోవాలా? తేజ బ్యాక్ ఎండ్ వర్క్ అయినా సేల్స్ సపోర్ట్ అయినా 3 months హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం మేము. వాళ్ళు చేయబట్టుకుని నడిపిస్తాం 3 months. బట్ మేము చెప్పింది చేస్తే చాలు. అందుకోసమే పెట్టుకున్న క్రైటీరియా సింపుల్. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ దానిపైన డిపెండ్ అవ్వాలి. హ్యూజ్ ఇన్వెస్ట్ చేస్తాం మాకు ఇవ్వండి అన్నా కూడా కాదు. సో మా సెలెక్షన్ డిఫరెంట్. ఓకే, అంటే ప్రీవియస్ గా మ్యాక్ మోటార్స్ అంటే నేను ఆల్రెడీ మన ప్రీవియస్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఇంటర్వ్యూలో కూడా అడిగాను. మీ దగ్గర సర్వీస్ ప్రాబ్లం ఉంది అనే క్వశ్చన్ రైజ్ చేశా. అప్పుడు నేను చాలా మంది అడిగారు కూడా, సో ఇట్లా మ్యాక్ మోటార్స్ అని మీరు వీడియో చేస్తున్నారు కానీ సర్వీస్ ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు ఏమన్నా ఆ సర్వీస్ అప్పుడు మీరు ఒక రీజన్ దానికి చెప్పారు, ఇలా వాళ్ళ స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేసుకోలేదు అనేది రీజన్ చెప్పారు. బట్ ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ షిప్ మళ్ళీ వెళ్తున్నారు కొన్ని రోజులు ఆపి. మళ్ళీ స్పేర్ పార్ట్స్ సర్వీస్ మీరు ఎలా మేనేజ్ చేయగలరు? కొన్ని రోజులు ఆపి వెళ్ళట్లేదు, వేర్ బౌన్స్ బ్యాక్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్షియేస్. అప్పుడు ఏం జరిగిందో సినారియో నా R&D కొత్త మోడల్ అనుకోవచ్చు, మేం చేంజ్ చేసుకొని కొత్తగా రావడం అనుకోవచ్చు. అప్పట్లోకి ఇప్పటికి సేమ్. ఇప్పుడు డీలర్షిప్ ఇస్తున్నామంటే కంపల్సరీ టెక్నీషియన్, కంపల్సరీ స్పేర్ పార్ట్స్, కంపల్సరీ కెపాసిటీ ఉండాలి ఆ పర్సన్ కి, అప్పుడు మాత్రమే ఇస్తాం. ఓకే, ఇప్పుడున్న మార్కెట్ లో మ్యాక్ మోటార్స్ బోర్డు పెట్టేసి ఎనీబడి కెన్ సెల్ వెహికల్. ఎవరైనా కూడా మ్యాక్ మోటార్స్ బోర్డు ఉంది అంటే సేల్ చేయగలుగుతారు. ఆ కెపాసిటీకి వచ్చేసాం మేము ఇప్పుడు. సో అయినా కూడా చేసుకొని అప్పుడు మార్కెట్ లోకి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డీలర్ కష్టపడాల్సిన అవసరం లేదు సేల్ కోసము, సర్వీస్ హ్యాండిల్ చేస్తే చాలు. ఓకే, మేము ఆ కెపాసిటీ ఉన్న పర్సన్ కోసమే స్క్రీన్ చేస్తాం. సర్వీస్ హ్యాండిల్ చేయాలి అంటే ప్రీవియస్ ఒక పెద్ద కంపెనీ ఉండేది, పేరు వద్దులేండి, ఒక పెద్ద కంపెనీ ఉండేది. సర్వీస్ హ్యాండిల్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ రెడీగానే ఉన్నా బట్ స్పేర్ పార్ట్స్ లేవు. ఓకే, ఇప్పుడు మ్యాక్ పరిస్థితి ఏంటి? అంత పెద్ద కంపెనీయే ఆల్మోస్ట్ మూతపడే స్టేజ్ కి వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ అస్సలు లేరు ఇప్పుడు. ఒకప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్షిప్ కి 1 crore కూడా పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఇవాళ అసలు డిస్ట్రిబ్యూషన్ షిప్సే లేవు. ఒక్కోటి నెమ్మదిగా ఎత్తేస్తున్నారు. ఆ కస్టమర్స్ అందరు గోల పెడుతున్నారు, స్పేర్ పార్ట్స్ లేకో లేకపోతే సర్వీస్ లేకో బ్యాటరీ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు మ్యాక్ పరిస్థితి ఏంటి? తేజ ఇక్కడ 2 ఉంటాయి తేజ. నేను ఎవరినో బ్రాండ్ అంబాసిడర్ పెట్టి చేయించవచ్చు. ఇఫ్ ఐ పే ద అమౌంట్, నేను ఎవరు నాకు మంచి సెలబ్రిటీతో మాట్లాడించవచ్చు. ఇక్కడ నా ఫేస్ వాల్యూ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం మేము. దట్ ఈవీలో డౌన్ చూస్తాం, హై చూస్తాం. మా కంపెనీ ఏజింగ్ కూడా మీరు చూస్తే 2017. సో అలాంటి ఛాలెంజెస్ ఇప్పటి వరకు ఏ డీలర్ కూడా ఎదుర్కోలేదు. ఈవెన్ ఏ డీలర్ అయితే ఆ ఛాలెంజ్ వచ్చిందో స్పేర్ పార్ట్ మెయింటైన్ చేయరు. మెయింటైన్ చేయనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తావు యాజ్ ఏ కస్టమర్ గా, ఈ రోజు నీకు ప్రాబ్లం అయింది, ద కీప్ కాలింగ్. ఓకే, స్పేర్ పార్ట్ అది సండే, మండే, ఫెస్టివల్ ఏదైనా ఉండొచ్చు. సో మేము చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ మెయింటైన్ చేస్తే ఆ ఛాలెంజ్ రాదు. స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయమంటున్నారు. మెయింటైన్ చేస్తే ఆ ఛాలెంజ్ రాదు. స్పేర్ పార్ట్స్, టెక్నీషియన్, ఇవి 2 ఇంపార్టెంట్. సపోజ్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న వాళ్ళు స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయడానికి రెడీగానే ఉన్నారు. బట్ స్పేర్ పార్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే మీరు ఇవ్వాలి కదా, ఎందుకంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీరు ఇవ్వాలి కదా. ఒకసారి మా వేరే అంతా షూట్ చేయండి ఒకసారి, ఎంత స్పేర్ పార్ట్ ఉంది తెలుస్తుంది. మనం ఇక్కడే ఉన్నాం కదా, యూ కెన్ లుక్, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే ఒక 50,000కో 60,000కో లేదా ఒక 70,000 ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే చాలా లో క్వాలిటీ ఉంటుంది. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. బ్యాటరీ మెయిన్ ఇష్యూ, ఛార్జింగ్ టైం 7 hours 8 hours ఓవర్ నైట్ పెట్టేయాల్సి వస్తుంది. ఆ సందర్భాల్లో బ్యాటరీలు పేలిన సందర్భాలు, అంటే ఐ మీన్ పేలింది అంటే అవేం బ్లాస్ట్ అయిపోవు, ఫైర్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ 2 బ్యాటరీస్ ఉన్నాయి తేజ. మనం యూజ్ చేసేది గ్రాఫెన్ వెరీ సేఫ్టీ. ఓకే, ఇప్పుడు అదే సేఫ్టీ మెజర్స్ మ్యాచ్ చేస్తూ మా బ్యాటరీ సప్లయర్ తో మేము ఒక బ్యాటరీ డెవలప్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ పాటింగ్. అంటే ఏంటి? బ్యాటరీ మీకు నేను వీడియో చూపిస్తాను. తర్వాత వచ్చేసి బ్యాటరీ ఫిల్ అయిన తర్వాతను ఒక టైప్ ఆఫ్ పాటింగ్ మెటీరియల్ ఇన్సైడ్ బ్యాటరీలో చేస్తున్నాం మేము. ఓకే,
ఈ ఇంటర్వ్యూతో మేము మీకు కొత్త మోడల్ కూడా లాంచ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు చెప్తున్న ఛార్జింగ్ గ్రాఫెన్ కి ఆల్మోస్ట్ 7 to 8 hours 9 hours కూడా టైం పడుతుంది. సో కమింగ్ లిథియం అయాన్ మేము నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుండి లిథియం అయాన్ స్టార్ట్ చేసాం. సో ఛార్జింగ్ ఆల్మోస్ట్ 3 to 4 hours లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 3 to 4 hours విత్ ద 3 years వారంటీ. ప్రైస్ కంట్రోల్, వెహికల్ స్టాప్ అవ్వడం, దీనికి వచ్చేసరికి కూడా మ్యాక్ మోటార్ ఏ కస్టమర్ కూడా ఆ పరిస్థితిలో లేడు. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రైస్ తక్కువ ఇవ్వడానికి కూడా కాస్ట్ కట్టింగ్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అక్కడ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా లేదు. డైరెక్ట్ గా ఇస్తున్నాం కాబట్టి మేము ఆ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాం. అందుకే మీ దగ్గర ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయని అందరూ అంటారు. ఎగ్జాక్ట్లీ రీజనబుల్ లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే కాస్ట్ కటింగ్ అంతే. రేపు పొద్దున మేము లిథియం అయాన్ ప్రైజెస్ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ఇంటర్వ్యూలో. లిథియం అయాన్ ప్రైజెస్ కూడా బ్యూటిఫుల్ ప్రైజెస్ ఇస్తాం. కాస్ట్ కటింగ్ అంటున్నారు. కాస్ట్ కటింగ్ అనగానే మేజర్ గా నాకు వచ్చే డౌట్ ఏంటంటే వెహికల్ క్వాలిటీ. ఓకే, కాస్ట్ కటింగ్ మీరు మధ్యలో ఎక్స్పెన్సెస్ కట్ చేస్తారా, లేకపోతే వెహికల్ క్వాలిటీని కట్ చేస్తారా? తేజ, వెహికల్ క్వాలిటీ మనం కట్ చేసినట్లు అవుతే ఈ రోజు మన ఇంటర్వ్యూ ఉండేది కాదు. దట్టు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు. సెకండ్ థింగ్ ఇంకొకటి, ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం కదా, ప్రతిసారి వెహికల్ లో అప్డేట్. మేము ఎప్పుడు డీలర్ కోసం పనిచేయము. మా కస్టమర్ మాకు ఇంపార్టెంట్. కస్టమర్ కోసం మేము ఆలోచించేది. ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా వి కన్సిడర్. సో దాన్ని నెక్స్ట్ ఏం డెవలప్ చేద్దాం అనేది ఇంపార్టెంట్. అంతే. మీరు ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ లోకి మీరే వెళ్ళారు. ఓకే, ఇంతవరకు మీరే మార్కెట్ లోకి వెళ్ళారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఆఫర్ అంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ షిప్ ఆఫర్ ఇచ్చిన తర్వాత మార్కెట్ లో మీరు ఉంటారా, లేదంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే సెల్లింగ్ ఉంటుందా? తేజ, ఇప్పుడు మేము ఎక్కడెక్కడైతే స్టార్ట్ చేసామో మాకు బ్యాక్ రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే కస్టమర్ తో ఒక రిలేషన్షిప్ బాండ్ అయిపోయింది మాది. అందుకే ఈ క్వశ్చన్. సో అక్కడ అది బ్రేక్ అవ్వదు. సెల్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్ కూడా సెల్ చేస్తాడు, డీలర్ కూడా సెల్ చేస్తాడు. ఓకే, డీలర్ సెల్ చేస్తాడు, మీరు సెల్ చేస్తారు. బట్ మీకు మార్జిన్ ఎలా వస్తుంది? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మీరు సెల్ చేస్తున్నారు, మీరు తక్కువకి సెల్ చేస్తారు, అదే ప్రైస్ కి డీలర్ సెల్ చేయాలంటే బ్యూటిఫుల్ మార్జిన్ ఎలా వస్తుంది? తేజ, ఇంటర్వ్యూస్ తో మంచి క్వశ్చన్స్ అడగడం అలవాటు అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో మా డీలర్, డిస్ట్రిబ్యూటర్ ఎండ్ లో కూడా సేమ్ ప్రైస్ లో సేల్ చేస్తాం. ఆ ప్రైస్ లో ఎక్కడ కూడా హైక్ చేయదు. ఎప్పుడైతే మేము 3 years బ్యాక్ అయిందో ఆ ప్రాబ్లం మళ్ళీ అవనివ్వం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఒక ప్రైస్ కి ఇస్తున్నాం, సేమ్ ప్రైస్ డీలర్, డిస్ట్రిబ్యూటర్ కెన్ సెల్. ఇన్ కేస్ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ లెంత్ ఉంటే గనుక ఆ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ యాడ్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ కస్టమర్ అక్కడ నుంచి పర్చేస్ చేసినా కూడా ఇక్కడ నుండి పంపించడానికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అక్కడ ఏదైనా 1500 వేరియేషన్ రావచ్చు, అంతకు మించి రానివ్వను. అంతకుమించి లాస్ట్ టైం మీరు ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కూడా చెప్పినట్టు మనం ఒక ప్రైస్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఇంతకు ముందు వేరే ప్రైస్ కి అమ్మారు అండ్ స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయలేదు అని అన్నారు. అట్లాగే ఈ డిస్ట్రిబ్యూటర్ లో కూడా ఎవరైనా సపోజ్ మీరు ఒక వెహికల్ సమ్ ఎక్స్ అమౌంట్ ఒక 50,000 ఇచ్చారనుకుందాం, వాళ్ళు ఒక 60,000 కి అమ్మారు, 10,000 మార్జిన్ పెట్టుకొని, అప్పుడు పరిస్థితి ఏంటి? లోకల్ గా ఉండే వాళ్ళు మోస్తుంటారు కదా, తెలియని వాళ్ళు. సో తేజ, అందుకే ఇప్పుడున్న నెక్స్ట్ అప్కమింగ్ మా న్యూ వెబ్సైట్ లో కూడా ఎగ్జాక్ట్లీ ప్రైజెస్ ఉంటుంది. బట్ మీరు అన్నది నిజమే, కస్టమర్ కి తెలియలేదు అంటే మనం ఏం చేయలేం. బట్ షోరూమ్స్ లో మేము డిస్ప్లే చేయడమా, ఈ క్వశ్చన్ ఇంకెలా డెవలప్ చేయాలనేది ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక స్కూటర్ కొనాలంటే పల్లెటూరు ఓకే, మీరు చెప్పినట్టు సిటీస్ లో అయితే ఓకే, బట్ పల్లెటూరులోకి వచ్చేటప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి పల్లెటూరు నుంచి కొంతమంది వచ్చినప్పుడు ఒక 50-60 వేలలో ఒక స్కూటర్ అంటే ఖచ్చితంగా కొనడానికి చూస్తారు. కొనడానికి చూసినప్పుడు వాళ్ళు మొబైల్లో చూడలేని నాలెడ్జ్ ఉండొచ్చు. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, బట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆటోమొబైల్స్ చూసే వాళ్ళంటే తెలుస్తుంది. ఆటోమొబైల్స్ చూడకుండా వాడు సపోజ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ రీల్స్ చూస్తూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్లీ దీని ప్రైస్ ఇంత అని. బట్ డీలర్ మాత్రం ఇది 60,000 అని చెప్పగానే వాళ్ళు కనీసం ఒక 58,000కో లేకపోతే 59,000కో మార్జిన్ చేసి కొనుక్కుంటారు. బట్ ఆ 9,000-8,000 నష్టపోయినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీ కస్టమర్ వెరీ ఇంపార్టెంట్. నా మట్టుకి ప్రతి కస్టమర్ కూడా ఇంపార్టెంట్. బట్ ఈ ఛాలెంజ్ వస్తుంది. నేను నేమ్స్ చెప్పను ఎందుకంటే అదే ఆ సిటీలో ఉన్న మా డీలరే. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ మేము ఫేస్ చేసాము. బట్ వాళ్ళకి కొంచెం వార్న్ చేసాం వాళ్ళని, నెక్స్ట్ ఇది జరగద్దు అని చెప్తున్నాము. కొన్ని ఇప్పుడు మా అప్కమింగ్ వెబ్సైట్ లో అయితే డైరెక్ట్ గా MRP ప్రైస్ చేసేస్తాం.
జిఎస్టీ ఇవన్నీ కూడా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. డైరెక్ట్ ఎంఆర్పి. ఓకే, అంటే దీంతో పాటు నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇచ్చే డీలర్షిప్ షోరూమ్స్ లో ఆ వాటి ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తే ఎగ్జాక్ట్లీ బాగుంటదేమో, అందరికి తెలుస్తుంది కదా అని. తప్పకుండా. అండ్ ఇంకొకటి, చిన్న కంపెనీస్ అనగానే బ్యాటరీస్ ఇష్యూస్ కామన్, వెరీ కామన్. మీరేమో ఒకవేళ సపోజ్ జెల్ బ్యాటరీస్ తీసుకొచ్చారంటే, గ్రాఫైన్ బ్యాటరీస్ తీసుకొస్తే ఒక 1 year పాటు వారంటీ అంటారు. లిథియం అయాన్ తీసుకొచ్చారంటే ఒక 3 years వారంటీ అంటారు. ఒకవేళ మీరు ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ అంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తారు. ఒకవేళ 3 years సపోజ్ వారంటీ ఇచ్చారనుకున్నాం, 3 years వారంటీ ఇచ్చిన తర్వాత ఈ 3 years లో ఒక 1 year లేదా 2 years లో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎత్తేస్తుంది. ఓకే, ఒకటి. రెండోది వచ్చేటప్పటికి బ్యాటరీ ఈ లోపు పేలిపోవడం కానీ, అంటే ఫైర్ అవ్వడం కానీ, పేలిపోవడం అంటే బ్యాటరీ ఏం పేలదు, ఫైర్ అవుతుంది. ఫైర్ అవ్వడం కానీ ఏదో జరుగుతుంది. దానికి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా? తేజ, మ్యాక్ కస్టమర్ కి నేను అష్యూర్ ఇస్తున్నాను, ఎక్కడైనా కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ డీలర్ సపోర్ట్ చేయకపోతే నేను మీ ఇంటర్వ్యూలోనే ఒక సపోర్ట్ నెంబర్ ఇస్తాను. దే కెన్ కాల్, దే కెన్ సార్ట్ అవుట్, వి హెల్ప్ యూ. ఓకే, సో మీ సపోర్ట్ అయితే ఉంటుంది 100%. అండ్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిన్ లో అయితే అలాంటి ఛాలెంజెస్ ఉండదు. మేము వాడే బ్యాటరీ హై ఎక్స్పెన్సివ్ ఇన్ ద మార్కెట్. ఆ బ్రాండ్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్స్పెన్సివ్ బ్యాటరీ. సార్ ఒకటి సార్, మేము యూజ్ చేసేది, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, ఎవరిని అడిగినా నేను ఎక్స్పెన్సివ్ బ్యాటరీ వాడతాను, మా బ్యాటరీ పేలదు అని చెప్తారు. పేలకుండా ఉండాలంటే నేను నమ్మాలి, దానికి ప్రూఫ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ తేజ, ఇంటర్వ్యూలో నేను నీకు ఫైనల్ చేస్తాను ఇప్పుడు. లెట్ మీ కంప్లీట్. ఎక్స్పెన్సివ్ బ్యాటరీ ఇన్ ద సెన్స్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బ్యాటరీ బ్రాండ్ యూ కెన్ కంపేర్ విత్ అదర్ బ్రాండ్స్. మా బ్యాటరీ ప్రైస్ ఎప్పుడు కూడా 2000 హైలోనే ఉంటుంది. సో అది ఎక్స్పెన్సివా కాదని మీరే చెప్పాలి. ప్రతి వెహికల్ లో మేము 2000 బ్యాటరీకే ఎక్స్ట్రా పెడుతున్నామంటే ఆ బ్యాటరీ బ్రాండ్ ఆమ్టెక్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సెకండ్ థింగ్, డన్లప్, రాల్సన్, సిఎట్ ఆర్ టీవీఎస్, దిస్ ఈస్ అవర్ టైర్ సప్లయర్స్. నేను ఎక్కడో పోయి ఇంకా థర్డ్ క్లాస్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, అక్కడ 500 to నేను 600 వరకు నేను ఇంకా లెస్ చేసుకోగలుగుతాను. సో అలాంటి పని మేము చేయట్లేదు. థర్డ్ థింగ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, బ్యాటరీలో పాటింగ్ మెటీరియల్ తో ఇస్తున్న బ్యాటరీ ఇప్పుడు ఇది. ఇన్ కేస్ బ్యాటరీ ఫైర్ అయినా కూడాను లోపలే ఫైర్ అవుద్ది కానీ బయటకు ఫైర్ అవ్వదు. లిథియం అయాన్ లైక్ ఆ ఎలిమెంట్ ఫైర్ కి సంబంధించింది. ఇప్పుడు లైక్ మన బాంబర్ పట్టుకొని ఫైర్ అవ్వద్దు అంటే కాదు బాస్, అది ఖచ్చితంగా. సో మనం వాడుతున్న మొబైల్స్, ఇప్పుడు మైక్ పెట్టావు, దీంట్లో కూడా లిథియం అయాన్ ఉంటుంది, మన మొబైల్స్ లో కూడా లిథియం అయాన్ ఉంటుంది. సో ఫైర్ అవ్వద్దు అంటే ఛాన్స్ ఉంటుంది. సో దాని న్యాచురాలిటీ ఫైర్ అవ్వడం, బట్ దాన్ని ఎలా ప్రొటెక్ట్? సో ఫైర్ అయినా కూడా ప్రొటెక్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము ఒక బ్యాటరీ డెవలప్ చేసామని చూపిస్తాం కదా, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. ఇన్ కేస్ ఫైర్ అయినా కూడాను ఆ బ్యాటరీ లోపలనే అవుతుంది. సో ఫైర్ బయటకు రావడం చాలా తక్కువ పర్సెంటేజ్. ఇది ఏరైలో కూడా టెస్ట్ అయిపోయింది. నేను మీకు టెస్ట్ సర్టిఫికేట్ కూడా చూపిస్తాను, ఆల్రెడీ టెస్టెడ్. సరే, మీరు ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, డస్ట్ అంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. సరే, డస్ట్ ప్రూఫ్ అనేది వేరే కామన్ బ్యాటరీస్ లో ఎక్కడ ఇచ్చినా కానీ డస్ట్ ప్రూఫ్ అనేది అది పాస్ అయిపోతుంది. ఫైర్ ప్రూఫ్ అంటే ఇప్పుడు మనం మంటలు తయారు చేసి మంటలు వేయలేము. ఓకే, నేను వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 100% యూ కెన్ టెస్ట్. లిథియం అయాన్ బ్యాటరీ వాటర్ లో వేస్తా. ఓకే, వేసి అలా తీను, అలా పెట్టేస్తే. ఓకే, 1 lakh ఛాలెంజ్. కొత్త బ్యాటరీ 1 lakh ఛాలెంజ్. కొత్త బ్యాటరీ ఎగ్జాక్ట్లీ 1 lakh ఛాలెంజ్. డెఫినెట్లీ. ఓకే, చేద్దాం. చలో గైస్, చూస్తున్నారు కదా, సో ఇది న్యూ బ్యాటరీ, ఇంతవరకు అసలు ఇన్స్టాల్ చేయలేదు. మీరు చూడొచ్చు, కొత్త బ్యాటరీ. సో సార్ చెప్పినట్టు ఇది వాటర్ ప్రూఫా కాదా మనం ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. జనరల్ గా వాటర్ ప్రూఫ్ అంటే మనకి స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది, వర్షంలో తడవడం అండ్ బయటికి తీసేయడం, ఇలాంటి స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంటది. బట్ ఇది మనం కంప్లీట్ వాటర్ లో అయితే వేసేస్తున్నాం. సార్ వేసేస్తున్నా. ఓకే, డన్. ఉంటదంటారా? ఇప్పుడు నాకు ఇదే బ్యాటరీని ఫిక్స్ చేసి చూపించాలి మీరు. షూర్లీ, వచ్చేసి. ఓకే, ఇక్కడ వరకు టేప్ చేసాం, ఎందుకంటే ఇది సర్క్యూట్ అవుతుంది. ఓకే, సో బ్యాటరీ ఇన్ కేస్ ఆ వాటర్ అయినా కూడాను ఇంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఓకే,
సో guys, ఇది చూస్తున్నారు కదా. సో వర్క్ అయితే అయిందనమాట. వాటర్ లో మనము ఊరికే అలా ముంచేది తీయలేదు, కొంతసేపు పెట్టాము. పెట్టిన తర్వాత తీసినా గానీ మీరైతే వాటర్ ఆల్రెడీ చూసారు, బకెట్ లో నుంచి బయటికి వాటర్ అయితే పొంగుకొని వచ్చాయి. అయినా సరే బ్యాటరీ అయితే పనిచేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి IP67 తో వస్తుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే మనకి IP67 మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, అలాగే ఫైర్ ప్రూఫ్ కూడా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి? తేజ టోటల్ 6 మోడల్స్ అవైలబుల్. హాట్ సేల్ వచ్చేసి 3 మోడల్స్. ఇంకో మోడల్ వచ్చేసి రీసెంట్లీ ఇంపాక్ట్ మోడల్, అది ప్రీమియం మోడల్. నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్? ఓన్లీ ప్లే రిజిస్టర్డ్ మోడల్, రిమైన్ 6 అన్రిజిస్టర్డ్. అన్ని నాన్ రిజిస్టర్డ్. అన్రిజిస్టర్డ్ ఇన్ ద సెన్స్ లో స్పీడ్. అండ్ ఇప్పుడు సార్ ఇంకో మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా ఇంతకు ముందు లేవు వాళ్ళ దగ్గర. ఒక బేస్ వాళ్ళ దగ్గర చూసుకుంటే మనం 80,000 90,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు 60,000 కి 50,000 కి కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఇచ్చేస్తారు. అవన్నీ కాదని మ్యాక్ మోటార్స్ దగ్గరికి వచ్చి ఎందుకు కస్టమర్? తేజ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద మార్కెట్ యూనిక్నెస్. ఓకేనా, మేము ఇచ్చే క్వాలిటీ అయినా ప్రైస్ అయినా కంపల్సరీ కంపేర్ చేసిన తర్వాత మ్యాక్ మోటార్స్ దగ్గర రండి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మా ముందు చాలా కంపెనీస్ వచ్చాయి వెళ్ళాయి వచ్చి వెళ్తున్నాయి. లైక్ బాత్ టబ్ లా ఉంది ఇండస్ట్రీ, ఏదో ఉంది ఈవీలోని. చాలా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు, సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అలానే మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి, కంపెనీ ఏజింగ్ చెక్ చేయండి. మేము 2017 నుంచి ఉన్నాం, ఆల్మోస్ట్ 8 years. సో ప్రతి కస్టమర్ కూడా వెరీ హ్యాపీ. యాజ్ అండ్ టుడే మేము 40,000+ యూనిట్ సేల్ చేస్తున్నాం. సో కొన్ని సిటీస్లో చూస్తే ఆటోమేటిక్గా ఏ పార్కింగ్ లాట్లో చూసినా మ్యాక్ మోటార్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎక్కడో దగ్గర మనకి మ్యాక్ మోటార్స్ లో ఇవి కనిపిస్తాయి. దట్ టు కంపోనెంట్ లెవెల్లో ఎవ్రీ 6 months ఎవ్రీ 1 year అప్డేట్ చేస్తూనే ఉన్నాం. సో మా ఫెయిల్యూర్ రేషియో కూడాను పర్ యానం 2% లోపే ఉంటాం మేము. మోటార్ కంట్రోలర్ ఏదైనా కూడాను పర్ యానం 2% లోపే ఉంటుంది మా క్లైమ్స్ రేషియో. ఓకే సార్, నా దగ్గర ఇప్పుడు ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఒకసారి నాకు చూపించగలరా? డెఫినెట్లీ తేజ. ఓకే తేజ, ఇది కంప్లీట్లీ న్యూ మోడల్, న్యూ అప్డేటెడ్ ఇంపాక్ట్. దీనికి 2 కూడా ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటుంది, LED ల్యాంప్స్ ఉంటాయి, తర్వాత ఫుట్ రెస్ట్ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ కి. ఓకే. దీంట్లో మేజర్ ఫీచర్ ఏంటంటే హిల్ అసిస్ట్ ఉంటుంది ఈ బడ్జెట్ లో. బడ్జెట్ నేను మీకు ఇస్తాను ప్రైసింగ్. దీంట్లో 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉంటుంది. ఒకటి గ్రాఫెన్, 1 is లిథియం అయాన్. 2 కూడా మీకు 90 to 100 kilometers మ్యాచ్ అవుతుంది. 2 కూడా. ఓకే. అండ్ దీని వారంటీ ఎలా ఇస్తున్నారు సార్? లిథియం అయాన్కి వచ్చేసి 3 years ఉంటుంది, గ్రాఫెన్ వచ్చేసి 1 year ఉంటుంది. ఓకే. తేజ వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోడల్ ఇది. దీంట్లో స్పార్క్ తర్వాత వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోడల్ ఇది వారియర్ మినీ. దీంట్లో కూడా 2 types ఆఫ్ బ్యాటరీ వేరియేషన్స్ వస్తుంది. 1 is గ్రాఫెన్, 1 is లిథియం అయాన్. దీంట్లో మీకు ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది, మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఫుట్ రెస్ట్ వస్తుంది. ఓకే. ఇంకొక మోడల్ సార్? ఇంకో మోడల్ అవర్ మేజర్ సెల్లింగ్ మోడల్ స్పార్క్. ఓకే. ఇది 100 kilometers రేంజ్ వస్తుంది. దీంట్లో కూడా 2 types ఆఫ్ బ్యాటరీ వేరియేషన్స్ ఉంటాయి. 1 is గ్రాఫెన్, 1 is లిథియం అయాన్. ఓకే. దీంట్లో వచ్చేసి మీకు వెరీ మేజర్ ఇంపార్టెంట్ ఫుట్ రెస్ట్. ఇది ఫ్రేమ్ తో స్ట్రక్చర్ అయిన ఫుట్ రెస్ట్. ఇది ఇప్పుడు ఫ్రేమ్ ఏదైతే మెటీరియల్ వాడుతున్నామో సేమ్ మెటీరియల్ తో రెడీ చేసిన ఫుట్ రెస్ట్ ఇది. సో మీకు బెండ్ అవ్వడం కానీ లాగ్ అవ్వడం కానీ ఉండదు. మనం అల్యూమినియం ఫుట్ రెస్ట్ చూస్తూ ఉంటాం కదా, సో అది కొద్ది రోజుల తర్వాత మీకు కొంచెం హార్డ్ బెండ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి బెండ్ అయిన తర్వాత వెనుక కూర్చున్న వాళ్ళు ఏదైనా మనము లెఫ్ట్ రైట్ సిగ్నల్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో ఆ ఛాన్స్ ఉండదు, మీకు అసలు బెండ్ అవ్వదు ఫుట్ రెస్ట్ లో. ఇంకా దీంట్లో బెటర్ థింగ్ ఏంటంటే 2 కూడా డిస్క్ బ్రేక్స్. ఎక్కడ కూడా ప్రైస్ హైక్ చేయలేదు మేము. ప్రైస్ హైక్ చేయకుండా కూడాను 2 డిస్క్ బ్రేక్స్ కూడా ఇచ్చాం. మీరు చూడొచ్చు ఫ్రంట్ అండ్ రియర్ 2 కూడా డిస్క్ బ్రేక్స్ దీంట్లో. తర్వాత క్రూజ్ కంట్రోలర్, రివర్స్, ఇవన్నీ కూడా కామన్ ఫీచర్స్, అవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ మేము ఫీచర్స్ యాడ్ చేసాం కానీ ప్రైస్ లో ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. సీట్ రెస్ట్ అయినా ఏదైనా కూడా యాజ్ సేమ్ ఆల్. 50% దీంట్లో మీకు హిల్ టాప్ అసిస్ట్ కూడా ఉంటుంది. 50% సపోర్ట్ చేస్తుంది. వీఆర్ కీప్ ట్రైయింగ్. హోల్డ్ అసిస్ట్ ఉంది. సో మీరు ప్రీమియం వెహికల్స్ లోనే చూస్తూ ఉంటారు. మేము ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ చేసాము. అది ఎలా వర్క్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. వన్స్ ఎప్పుడైనా మనము ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా పైకి ఎక్కడం కానీ కిందికి ఎక్కే టైంలో కానీ ఇలా హిల్ హోల్డ్
ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇంకా మీకు వెహికల్ బయటకు అవ్వదు. మీరు పుల్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి, నేను మొత్తం వదిలేస్తాను, అయినా కూడా వెహికల్ వెనక్కి వెళ్ళట్లేదు. బ్రో ఒకసారి నువ్వు పుల్ చేయవదండి. ట్రై చేయి. ఇంకా ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తామో అది ఆటోమేటిక్ మళ్ళీ ముందుకు పుష్ చేస్తుంది వెహికల్ టోటల్ గా కూడాను. ఓకే, సో దిస్ ఈస్ ద బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది కంప్లీట్ గా హిల్ అసిస్ట్. ఓకే, మీరు చూసినట్లయితే ఎల్ఈడీస్ అయినా ఏదైనా కూడా కంప్లీట్లీ. దీంట్లో బూట్ స్పేస్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? వెరీ వెరీ బిగ్గెస్ట్ బూట్ స్పేస్. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుంది. సీట్ లెంత్ కూడాను హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు దాని వేరే మోడల్స్ కి దీనికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో గైస్, ఇది మ్యాక్ మోటార్స్ డీలర్షిప్ గురించి. సో ఇంతవరకు వీడియో అయితే ఎండింగ్ వరకు చూసారని అనుకుంటున్నాను. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే, మీకు డీలర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, మీకు డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఏమన్నా క్వశ్చన్స్, క్వైరీస్ ఏమన్నా ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచి అయితే వాళ్ళని అడగొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఎవరికైతే ఈవీ డీలర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్.